అని చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం, రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ టాప్ ప్రియారిటీ ఇస్తా ఉంది. దాంట్లో రెండో సందేహం లేదు. కాకుంటే నిన్నగాక మొన్న పుంగునూరులో జరిగినటువంటి ఘటన మాత్రం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. వైసీపీ నాయకులు కిరాయి మూకలు ఈ యొక్క ట్రాన్స్ నుండి బయటికి రావాలి, ఉక్కు పాదంతో అణిచివేస్తాము, దాంట్లో రెండో సందేహం లేదు. నిన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ హత్య అత్యంత బాధాకరం మేడం. రాజకీయాలలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలో కూడా ప్రోత్సహించదగింది కాదు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క హత్య రాజకీయాలు, రాజకీయ భవిష్యత్తు, రాజకీయ పునాది హత్య రాజకీయాల నుండి ప్రారంభమైంది. మేము ఈ చర్చ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా హెచ్చరిస్తున్నాం. జిల్లా బహిష్కరణ చేసే స్థాయికి తెచ్చుకుంటున్నారు మీరు. జిల్లా బహిష్కరణ చేస్తాం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అంటే మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి హత్యలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేతులు కట్టుకొని చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటారనుకుంటున్నారా? దేనికైనా కూడా ఒక హద్దు అదుపు ఉంటుంది. కంటికి కన్ను పంటికి పన్ను అనేది మా నినాదం కాదు, మా సిద్ధాంతం కాదు. కాబట్టి ఇంకా మీరు జిల్లాలో తిరుగుతున్నారు. మేము అనుకుంటే, మేము అదే చెప్తున్నాం ఈ చర్చ ద్వారా, మేము అనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి కానీ, ద్వారకనాథ్ రెడ్డి కానీ తమ్ముడు ఇంటి నుంచి బయటికి రాగలడా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఆ మాత్రం మేము చేయలేమనా? మా యొక్క మంచితనాన్ని, మా చేతగానితనంగా చూస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ చర్చ ద్వారా, నీ రాజకీయ భవిష్యత్తు హత్య రాజకీయాలతో ఆ రోజు బోడేవాండ్లపల్లి సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి హత్యతో కలుపుకుంటే ఈ రోజు రామకృష్ణ హత్య వరకు నీ అరాచకాన్ని చిత్తూరు జిల్లా ప్రజలు చూశారు. ఇంకా భరించే పరిస్థితి లేదు మేడం. పెద్దిరెడ్డి కుటుంబం చేసినటువంటి హత్యలు 1-2 కాదు మేడం. ఆ రోజు బోడేవాండ్లపల్లి సర్పంచ్ 1991 ప్రాంతంలో సర్పంచ్ని కిడ్నాప్ చేసి మామిడి తోటలో కాల్ చేసిన ఘటన దగ్గర నుండి జనాల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి రాజకీయం చేయాలంటే ఆ ఘటన నుండి ఇప్పటి వరకు ఎర్రావారిపాలెం మండలంలో సిద్ధరామరెడ్డి అయితే ఏమి, అదే ఎర్రావారిపాలెం మండలంలో రమణారెడ్డి అయితే ఏమి, రొంపిచెర్ల మండలంలో వీరారెడ్డి అయితే ఏమి, ఇట్లా అనేక మందిని, ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి శవం కూడా దొరకనీయకుండా చేసినటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం. వీరారెడ్డి శవం కూడా దొరకలేదు. ఇటువంటి పరిస్థితులు పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకం 1-2 కాదు, నరహంతకుడు పచ్చిరత్నం సప్తగిరి ప్రసాద్ గారు, నేను చూస్తున్న వాళ్ళ తరపు నుంచి ఒక ప్రశ్న, మీ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు మీరు పదే ఒక టీడీపీ వాళ్ళు ఒక మాట మాట్లాడేవారు, పొంగునూరు ఏమన్నా పాకిస్తాన్లో ఉందా అని. ప్రభుత్వం మారింది కదా, ఇంకా పాకిస్తాన్లోనే ఉందా పొంగునూరు? మేడం, నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం. పుంగునూరులో ఇప్పుడు టోటల్ గా లా అండ్ ఆర్డర్ 90% కంట్రోల్లోకి వచ్చేసింది మేడం. మీకు తెలియదు, ఇంతకు ముందు పుంగునూరులో జనం రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, అరాచకం. మన ఓం ప్రకాష్ అనేటువంటి ఒక దళితుడు మందు దాగి ఏదో మాట్లాడే దానికి సూసైడ్ చేసుకునే విధంగా భయపెట్టారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. పుంగునూరులో లా అండ్ ఆర్డర్ అండర్ కంట్రోల్ 90% వచ్చింది. అక్కడక్కడ చిన్న వైసీపీ అల్లరి మూకలు పెద్దిరెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయి ఇటువంటి చేస్తున్నారు మేడం. ఇంకొక విషయం కూడా ఓపెన్ గా నేను చెప్పేది ఏంటంటే, పోలీసులు ఇంకా కూడా అక్కడక్కడ కింది స్థాయి పోలీసు ఉద్యోగస్తులు, కింది స్థాయి వాళ్ళు వైసీపీ ట్రాన్స్ లో ఉన్నారు. ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. ఈ రాష్ట్రంలో ఒక అడిషనల్ డీజీని సస్పెండ్ చేశారు. పివి సునీల్ కుమార్ అయితే ఏమి, సంజయ్ కుమార్ అయితే ఏమి, సీతారామాంజలి పెద్ద అడిషనల్ డీజీలనే సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఇది. చిన్న సిఐని